బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. విడాకులకి వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలని ఏవైతే అంటామో అవి చాలా పెద్ద కారణం అని తెలుస్తుంది. ఇస్ ఇట్ రైట్? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది కదా, ఇంకా కొనసాగలేము. సంబంధం పెట్టుకున్న భర్త ఒకవేళ సంబంధం పెట్టుకుంటే యూ కెన్ క్లెయిమ్ మోర్ మెయింటెనెన్స్ అనా? ఈమె ఏం ఫాల్ట్ లేకుండా మ్యారేజ్ వదిలేస్తున్నట్టే కదా, డివర్సీగా ముద్ర పడుతున్నట్టే, బయటకు వస్తున్నట్టే. కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అడల్టరీ అని ప్రూవ్ చేయడానికి ఏమేమి ఎవిడెన్సెస్? వాళ్ళ చాట్స్లో కానీ, ద హోటల్ బుకింగ్స్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ట్రావెలింగ్. అడల్టరీ పెరగడానికి కారణాలు ఏంటండి? అంటే ఎక్కువ మీరు చూస్తున్న కేసెస్లో మ్యారేజ్ ఎప్పటి నుంచి అయితే ఉందో అడల్టరీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ అప్పటి నుంచినే. చిన్నప్పుడు ఏదన్నా అబ్యూస్కి గురైన వాళ్ళు ఉంటే, ఎవరో ఒక ఇంపార్టెంట్ ఫిగర్ ఫ్యామిలీలో వాళ్ళని మిస్ట్రస్ట్కి లోన్ చేసే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఎవరిని నమ్మలేరు. సో వాళ్ళకి మ్యారేజ్, మనం సేక్రిమెంట్, దీంట్లో లాయల్గా ఉండాలి, ఇలాంటివన్నీ. అడల్టరీకి పాల్పడుతున్న వాళ్ళలో మహిళలు ఎక్కువగా ఉన్నారా, పురుషులు ఎక్కువగా ఉన్నారా? మహిళలు అస్సలు చేయట్లేదు, పురుషులే దీంట్లో ఉన్నారని చెప్పడానికి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. భారతీయ వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది, చాలా గొప్పది అని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వల్ల జరిగే విడాకులు ఈ సంఖ్య బాగా పెరుగుతోందని చెప్పి మనకి లెక్కలు చెప్తున్నాయి. సో ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ ఫ్యామిలీ కౌన్సిలర్, అందరికీ సుపరిచిత ఫ్యామిలీ అడ్వకేట్ కావ్య మండవ గారు. తనతో మాట్లాడబోతున్నాం అబౌట్ ఎందువల్ల ఈ వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి, చట్టం దీన్ని ఎలా చూస్తుంది, ఏది నేరము, దేనికి శిక్ష పడే అవకాశాలు కనిపిస్తాయి, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ నేను మాట్లాడబోయేది ఇవాళ. అవును. బట్ ఇన్ జనరల్ అసలు విడాకులకి వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలని ఏవైతే అంటామో అవి చాలా పెద్ద కారణం అని తెలుస్తుంది. ఇస్ ఇట్ రైట్? అవునండి. అంటే ఒకటి మెయిన్ క్రూయల్టీ, తర్వాత డిఫరెన్సెస్ వస్తే ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటున్నారు. అలానే వివాహేతర సంబంధాలు, అడల్టరీ వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది కదా, ఇంకా కొనసాగలేము, ఈ మ్యారేజ్ కొనసాగించలేము అని చెప్పి కూడా డివర్స్ కోసం. అండ్ మన అన్ని పర్సనల్ లాస్లో, మన అన్ని పర్సనల్ రిలీజియస్ లాస్ విచ్ ఆర్ గవర్నింగ్, హిందూ కానివ్వండి, క్రిస్టియన్, ముస్లిం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఇన్ఫిడెలిటీ ఉంటే, ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడము, అడల్టరీలో ఇండల్జ్ అవ్వడము ఉంటే అది నేరంగా, అంటే ఇట్స్ మెరిటల్ అఫెన్స్, సివిల్ రాంగ్. కాబట్టి దాని ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. అండ్ అలానే సివిల్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయో వాటికి క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ మెయింటెనెన్స్లో కానీ అన్నిట్లో కానీ ఇది ఎఫెక్ట్ అవుతుంది, విడాకులే కాకుండా. అంతే. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే సంబంధం పెట్టుకున్న భర్త ఒకవేళ సంబంధం పెట్టుకుంటే యూ కెన్ క్లెయిమ్ మోర్ మెయింటెనెన్స్ అనా? మోర్ మెయింటెనెన్స్ అంటే అతనిదే తప్పని ప్రూవ్ అయిపోతుంది కదా. యూజువల్లీ ఏంటి, అన్నీ ప్యారలల్గా రన్ అవుతాయి. ఇప్పుడు మెయింటెనెన్స్, డివర్స్ ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతున్నాయి అనుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ దాంట్లో ప్రూవ్ చేయడం అనేది వన్ మేజర్ ఇష్యూ ఫ్యామిలీ దాంట్లో. ఎందుకంటే అది 4 గోళ్ల మధ్య జరుగుతుంది కాబట్టి, ముందలు చెప్పుకోరు కాబట్టి అది ప్రూవ్ చేయడం కష్టం అవుతుంది. అలానే ఇన్ఫిడెలిటీ ప్రూవ్ అయిందనుకోండి, దే కెన్ సేకి ఈమె ఏం ఫాల్ట్ లేకుండా మ్యారేజ్ వదిలేస్తున్నట్టే కదా, డివర్సీగా ముద్ర పడుతున్నట్టే, బయటకు వస్తున్నట్టే. కాబట్టి అది జడ్జ్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఈమె తప్పు లేకుండా మ్యారేజ్ నుంచి బయటకు వస్తుంది అంటే, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఆమె ఒక కొంచెం మంచి లైఫ్ స్టైల్ ఉన్నామా, ఇట్లా హస్బెండ్ వదిలి బయటకు వచ్చేటప్పుడు ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి కదా హస్బెండ్. అవును, అలా. అండ్ వైస్ వర్సా, ఇప్పుడు వైఫ్ తప్పు చేసింది, ఇలా ఇన్ఫిడెలిటీ అని చెప్పి ప్రూవ్ అయ్యింది, లేకపోతే దాని ప్రకారం ఆయన విడాకులు ఆ గ్రౌండ్ ప్రకారం తీసుకుంటున్నారు, అప్పుడు ఈమె మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తుంది. నేను ఇప్పుడు దాకా హోమ్ మేకర్గా ఉన్నాను, నేను ఇప్పుడు దాకా సంపాదించలేదు, నాకు నెలకి ఇంత ఖర్చులు ఉన్నాయి అని చెప్పి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు కోర్టు అది కూడా పరిశీలిస్తుంది కదా. అవును.
నువ్వే తప్పు చేసావు, నువ్వే నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటున్నావు. సో ఆ పర్స్పెక్టివ్లో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ చేంజ్. అండ్ ఆల్టర్. కాబట్టి చాలా దీన్ని సీరియస్ గానే తీసుకుంటుంది, ఒక సీరియస్ ఇన్ ద మ్యారిటల్ కాంటెక్స్ట్. ఇన్ ద మ్యారిటల్ కాంటెక్స్ట్ సీరియస్ గా తీసుకుంటుందండి. మీకు తెలిసినట్టు అంత ముందర 2018లోనే డీక్రిమినలైజ్ చేశారు. కాబట్టి అంటే నేరం కాదు కానీ తప్పు చట్టపరంగా, అంటే నాట్ ఎ క్రైమ్, It's not a క్రైమ్ కాదు కానీ సివిల్ రాంగ్ అన్నది. అండ్ మెరిటల్ అఫెన్స్ అది మాత్రం కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు అంటే ఇది అడల్టరీ అనడానికి ఏమిటండి గ్రౌండ్స్? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ కోర్టు అడుగుతుంది? బేసిక్గా అడల్టరీని డిఫైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక మహిళతో, పెళ్ళి అయిన మహిళతో ఒక అతను సంబంధం పెట్టుకుంటే, సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే అది అడల్టరీ కిందకి వస్తుంది. సెక్షువల్ రిలేషన్ తప్పకుండా ఉండాలి. సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే అది అడల్టరీ కింద వస్తుంది మన చట్ట ప్రకారం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఇది అసలు స్ట్రైక్ డౌన్ చేయడానికి సెక్షన్ 497 ఏదైతే ఉందో కారణం వచ్చేసి మహిళని ప్రాసిక్యూట్ చేయకూడదు దాంట్లో. అంటే తన తప్పు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో పెళ్ళైన ఆవిడ ఏదైతే పాల్గొందో అది కన్సెన్షువల్ కదా, అది రేప్ కాదు, ఆవిడ ఇష్ట ప్రకారమే పాల్గొంది. కానీ ఆవిడికి శిక్ష ఉండదు, ఒట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిన మేల్కే శిక్ష ఉంటుంది. అందుకనే ఇది అంటే మన యాక్ట్ అలా ఉంది. దట్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ అడల్టరీ లైక్ దట్. Okay. Wherein only the male is deemed to be a perpetrator. Perpetrator and he is punished. ఆయనకి 5 years imprisonment, fines అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఉమెన్ is considered as husband's property. ఓహో. అందుకని చెప్పి అలా అందుకనే ఆ చట్టాన్ని కొట్టివేశారు. ఓహో. ఎందుకంటే 2018 ముందల అలానే వస్తుంది. తర్వాత జోసెఫ్ షైన్ అని చెప్పి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లో అది మారింది. అప్పుడు ఏం గుర్తించారంటే ఇట్ ఈస్ అగేన్స్ట్, ఇప్పుడు మనం ప్రోగ్రెస్ అవ్వాలి, ఉమెన్ జెండర్ న్యూట్రల్ అవ్వాలి, అన్ని లాస్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మన అభివృద్ధికి కరెక్ట్ కాదు. డిసెంట్ నోట్లో చెప్పారు, గోయింగ్ ఇన్ టు అ కపుల్స్ అఫేర్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ ద స్టేట్స్ బిజినెస్. అది తప్పే అయినా అది క్రైమ్ కింద కన్సిడర్ చేసి అలా కాదు. అది ఖచ్చితంగా ఎవరైనా అలాంటికి గురి అయితే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ని కాదనుకుని విడాకులకి గ్రౌండ్ కింద వెళ్ళొచ్చు, వాళ్ళకి తొందరగా విడాకులు లభించాలి. ఇట్ ఈస్ అ వ్యాలిడ్ గ్రౌండ్. అండ్ అలానే సివిల్ డ్యామేజెస్ అవి క్లెయిమ్ చేయొచ్చు. అంతేకాని క్రిమినలైజ్ చేయలేము దాన్ని. ఇదేంటంటే ఒక వెనకంజ, ఇంకా మనం అడల్టరీలో అలానే ఫాలో అవుతున్నామంటే ఇట్స్ వెనకంజ అని చెప్పి గుర్తించి దాన్ని వద్దనుకున్నారు అనమాట. మధ్యలో బిఎన్ఎస్ చట్టం వచ్చేటప్పుడు మళ్ళీ ఈ టాపిక్ వచ్చింది. ఎందుకంటే మ్యారేజ్లో ఇది చాలా పెద్ద విషయం కాబట్టి దీనివల్ల మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి. ఏమన్నా కొంచెం ఫ్రివిలెస్గా సరే నేను పెట్టుకున్నా నా వైఫ్ ఏం చేయగలదు, నా హస్బెండ్ ఏం చేయగలరు అన్న యాటిట్యూడ్ వస్తుందేమో, కుటుంబ వ్యవస్థకి భంగం కలుగుతుందేమో అని కన్సిడర్ చేద్దాం అనుకున్నారు. బట్ స్టిల్ ఇది మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్టికల్స్కి అగెన్స్ట్గా ఉంది, ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దాన్ని తీసేశారు. దే వాంటెడ్ టు మేక్ ఇట్ జెండర్ న్యూట్రల్. ఆడవాళ్ళకి శిక్ష పడాలి, దీంట్లో ఇండల్జ్ అయితే మగవాళ్ళకి పడాలి అని. బట్ సమ్హౌ దే ఫెల్ట్ స్టేట్ ఆర్ లా షుడెంట్ గెట్ ఇన్ టు పీపుల్స్ ప్రైవేట్ మ్యాటర్స్. ఇట్ ఈస్ అగెన్స్ట్ దేర్ రైట్ టు ప్రివసీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అడల్టరీ అని ప్రూవ్ చేయడానికి ఏమేమి ఎవిడెన్సెస్ అడుగుతుంది కోర్టు? ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్స్ కావచ్చు, వాట్సాప్ ఆడియో మెసేజ్లు కావచ్చు. ఈజ్ దట్ ఇనఫ్ ప్రూఫ్ ఎవిడెన్స్? ఇప్పుడు ఏ ఇంత ఇవాల్వ్ అవుతుంది. సో ఈజ్ ఇట్ డీమ్డ్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ సంథింగ్ ఇలాంటి కాంటెక్స్లో? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న నేను చూస్తున్న కేసెస్ బట్టి అయితే ఇట్ ఈస్ ఈజీ టు ప్రూవ్ అనే చెప్పొచ్చు. ఎక్కడో దగ్గర ఐ థింక్ ఇట్ కమ్స్ అవుట్ ద హోటల్ బుకింగ్స్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్, లేకపోతే ఇలాంటివన్నీ వాళ్ళ చాట్స్లో కానీ రొమాంటిక్ చాట్స్ ఉండటము అలాంటివన్నీ విచ్ ఇండికేట్ యాజ్ అడల్ట్స్ వీ విల్ నో దట్ మీన్స్ దే ఆర్ ఇన్ టు అఫేర్ అని చెప్పి అలాంటివన్నీ కన్సిడర్ చేస్తారు. చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక గ్రౌండ్గా ఉంటుంది అది. అవును. కానీ మెయిన్గా ఇప్పుడు అడల్టరీ పెరగడానికి కారణాలు ఏంటండి? అంటే ఎక్కువ మీరు చూస్తున్న కేసెస్లో ఎక్కడైనా అడల్టరీ జరిగిందంటే వాట్ ఈస్ కాజింగ్ దిస్ టు స్పీడ్ అప్ ఇలాంటి కల్చర్?
ఫస్ట్‌లీ ఇప్పుడు మనం కాదనలేము. మ్యారేజ్ ఎప్పటి నుంచి అయితే ఉందో అడల్టరీ, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇయన్నీ అప్పటినుంచినే ఉన్నాయి. కరెక్ట్. వస్తున్నాయి. అఫ్‌కోర్స్ మీడియా వల్ల కొంతమంది ఏంటంటే ఎక్కువ బయటకొస్తున్నాయి అంటారు. కీపింగ్ ఇట్ అసైడ్ నిజంగానే పెరుగుతున్నాయి. అది మనం కాదనలేము. దానికి మెయిన్ కారణం వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ స్ట్రెస్, లైఫ్ బికేమ్ మోర్ కాంప్లెక్స్. అవును. అండ్ మనం ఇంట్లో ఉండటం కన్నా ఎక్కువ మంది బయట ఉండటము, దాంట్లో ఏంటంటే ఎమోషనల్ పార్ట్నర్ని కొంతమంది కోరుకోవడము, అది తెలియకుండా వాళ్ళ పర్సనల్ స్పేస్లో ఇన్వేడ్ అయ్యి దట్ ఈస్ బికమింగ్ అన్ అఫేర్. అంటే వాళ్ళ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. అండ్ ఇలాంటివి అనమాట. ఇలా ఇట్ స్టార్ట్ యాజ్ అన్ ఎమోషనల్ థింగ్ బాండ్. ఆల్సో. అండ్ అండ్ ఇంకోటి అలా కాకుండా ఇంకా దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ ద అదర్ ఉమెన్. అండ్ సమ్ పీపుల్సే మ్యారేజ్లో మేము బోర్ అయిపోతున్నాము, అది కూడా ఉంటుంది. మ్యారేజ్లో బోర్ అయిపోతున్నాము అన్నది కూడా ఉండే. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామా. అందరూ చెప్పేది ఏంటంటే చైల్డ్హుడ్ ట్రామా, చిన్నప్పుడు ఏదన్నా అబ్యూస్కి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. ఎవరిని నమ్మకపోవడము, పెళ్ళైన వైఫ్ని, వాళ్ళ పార్ట్నర్ని కూడా వాళ్ళు నమ్మలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు అది ఇంప్రెషనబుల్ ఏజ్లో వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. ఎవరో ఒక ఇంపార్టెంట్ ఫిగర్ ఫ్యామిలీలో వాళ్ళని మిస్ట్రస్ట్కి లోను చేసే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల మీరు అన్నది 100% రైట్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరిని నమ్మలేరు. సో వాళ్ళకి మ్యారేజ్, మనం సేక్రిమెంట్, దీంట్లో లాయల్గా ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నా కూడా వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉండటం వల్ల వేరే వాళ్ళని దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వన్ పర్సన్ దానికి. సో దానివల్ల దే విల్ ట్రై టు హ్యావ్ మోర్ అఫేర్స్. ఇలా అంటే ఇది ఇట్స్ సెల్ఫ్ అష్యూరెన్స్ కోసం, సెల్ఫ్ అష్యూరెన్స్, సెల్ఫ్ వ్యాలిడేషన్, దానికోసం కూడా అలాంటివి పాల్పడుతుంటారు. ఐ థింక్ దేర్ ఇస్ సైంటిస్ట్స్ కూడా అదే చెప్తున్నారు దట్ చైల్డ్హుడ్ ట్రామాకి దీనికి డైరెక్ట్ లింక్ ఉంది. కొన్నిసార్లు మనం ఆలోచిస్తే వీఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏమి లింక్ ఉంటుంది, వాళ్ళు ఏదో అఫేర్ పెట్టుకోవడానికి నా చిన్నప్పుడు ఏదో అయిందని చెప్తున్నారు అనుకుంటాము. బట్ దట్ ఈస్ హౌ వి ఇవాల్వ్ కదా, చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్ నీడ్ గ్యాప్ అలాగే వస్తుంది కదా మైండ్ స్పేస్లో. అవును. సో ఇప్పుడు ఈ అడల్టరీకి పాల్పడుతున్న వాళ్ళలో మహిళలు ఎక్కువగా ఉన్నారా, పురుషులు ఎక్కువగా ఉన్నారా? రెండు సినారియోస్ చూస్తున్నారా మీరు? మనకి వచ్చే కేసెస్లో అయితే 2 సినారియోస్ ఉన్నాయండి. మహిళలే చేస్తున్నారని లేదు, మహిళలు అస్సలు చేయట్లేదు, పురుషులే దీంట్లో ఉన్నారని చెప్పడానికి లేదు. ఇద్దరు ఉన్నారు ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఒక్క వేరియేషన్ నేను చూసింది, మెన్ ఏంటంటే కొన్నిసార్లు దే కమ్ విత్ నేను అట్రాక్ట్ అయ్యాను ఆమెకి, ఆమె మాట్లాడే తీరు నచ్చింది, లేకపోతే మేము కొంచెం క్లోజ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడం వల్ల అనుకోకుండా వీ స్టార్టెడ్ షేరింగ్. అప్పుడు నేనేదో అలాంటివి చెప్తుంటారనమాట. మోస్ట్లీ అట్రాక్షన్, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ నచ్చడము, అలాంటివి ఎక్కువ చెప్తారు ఉన్న వాళ్ళల్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ చీటింగ్, వాళ్ళు నాకు ఎమోషనల్ కనెక్టివిటీ రాలేదు మా హస్బెండ్తో, నాది అరేంజ్డ్ మ్యారేజ్, సో తర్వాత నాకు ఒక ఎమోషనల్ కంపానియన్ రావాలి. ఐ థింక్ దిస్ ఇస్ లిటిల్ వేరియేషన్. ఇట్ ఈస్ చీటింగ్ ఓన్లీ, ఎవరిని సపోర్ట్ చేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు చీటింగ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. కేవలం మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ గా కూడా ఒక మంద కుదురుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఉమెన్కి దే ఫీల్కి ఎమోషనల్గా నేను డౌన్ అయినప్పుడు మా హస్బెండ్ నుంచోలేదు, యాజ్ ఎ ఫ్రెండ్ హీ కేమ్, సో అది ఎక్కువైందని ఎక్కువ మంది వచ్చిన వాళ్ళల్లో కోట్ చేస్తుంటారు. మీరు చూసినవి వితౌట్ రివీలింగ్ నేమ్స్, వన్ ఆఫ్ ద మోర్ బిజార్ అండ్ షాకింగ్ కేసెస్ ఏమైనా చూసారా ఇలాంటి ఈ కాంటెక్స్లో? అడల్టరీ ఉండి విడిపోదాం అనుకుని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. బిజార్ అంటే ఇన్ విచ్ వే బిజార్ చెప్పలేను, కానీ వాళ్ళు దీని గురించే కౌన్సిలింగ్ అని వచ్చారు. అండ్ తర్వాత డివర్స్, హౌ టు పార్ట్ వేస్, మేము గొడవ పడకుండా ఇంక విడిపోవాలనుకుంటున్నాము, ఆయనకి అఫేర్ ఉంది, నేను ఐ కాట్ హిమ్, దెన్ ఆయనే ఒప్పుకున్నాడు, అవును ఉంది, నేను చీట్ చేస్తున్నాను, అనుకోకుండా అయింది, అది ఇదని, సో విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పారు. తర్వాత ఓకే మేము చెప్పాము, అంటే ఇట్స్ అ లాంగ్ మ్యారేజ్ కదా, మీరు ఆలోచించుకోండి, నేను ఇంకా మీ ఇష్టము, ఇలాంటి వాటిలో వీ కాంట్ ఇన్వాల్వ్ అవర్-సెల్వ్స్. చట్ట ప్రకారం ఏం చేయగలమో అలా చేయగలము, వాళ్ళకి ఏం రిలీఫ్ కావాలన్నదే మనం కనుక్కోగలం. కాబట్టి అలా
అనుకున్నప్పుడు దే సెడ్ దే వాంట్ టు బీ టుగెదర్ తర్వాత. అండ్ వాళ్ళు అంత ముందల కన్నా ఇంకా అన్యోన్యంగా ఉన్నారు. Realize ఐ అయ్యారు. థింక్ దే లెర్న్డ్ ఫ్రమ్ ఇట్ అనమాట. సో ఫ్రమ్ ద బిటర్ పార్ట్ దే మేడ్ ఇట్ బెటర్. సో వుడ్ యూ అడ్వైస్ యాక్చువల్లీ దట్ ఒకసారి రియలైజ్ అయ్యాక ఇంపల్సివ్గా జరిగే ఈ సైడ్ ట్రాక్స్లో బెటర్ టు కమ్ బ్యాక్ టు యువర్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ అని అడ్వైస్ చేస్తారా మీరు? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, మనకి డివర్స్ రావడము మన చట్ట ప్రకారం ఇట్ విల్ టేక్ లాంగర్. అవును. పిల్లలు ఉండటము, ఆస్తి వివాదాలు అలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలా ఒక 5-6 years పడుతోంది అనుకోండి డివర్స్ రావడానికి. ఈ లోపల కొంతమంది దే విల్ గెట్ అన్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఈ 6-7 years సపరేట్గానే ఉంటున్నారు, కానీ దే ఆర్ స్టిల్ లీగల్లీ వెడెడ్ వైఫ్ అండ్ హస్బెండ్. బట్ అది affair కింద రాదు కదా, ఎందుకంటే కానీ మన చట్ట ప్రకారం అది కూడా ఎఫేరే కదా. అంటే ఆ ఇంటరిమ్ పీరియడ్ లో కూడా బంధాలు పెట్టుకోకూడదు లెక్క ప్రకారం. టిల్ యూ గెట్ ద డిగ్రీ చేతికి ఇలాంటివి కూడా అలానే కన్సిడర్. డీక్రిమినలైజ్ చేసిన తర్వాత ద ఇంపాక్ట్ ఆఫ్ అన్ అఫేర్ లైక్ దిస్ ఓన్లీ ఈస్ ఫర్ ద మ్యారేజ్ కంటిన్యూయింగ్ ఆర్ గెటింగ్ అ డివోర్స్. ఆల్రెడీ డివోర్స్ కి ఫైల్ చేస్తారు కాబట్టి మరి అది ఎందుకు, అది అంటే హౌ ఇస్ ఇట్ రెలవెంట్? ఆ టైంలో వాళ్ళు ఏం చేసుకుంటే ఏంటి? బట్ స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్. అంటే ఇప్పుడు ఒక అంటే అవుట్ ఆఫ్ కోర్ట్కి కూడా ఇట్ ఈస్ రిలవెంట్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా ఈ అమ్మాయికి తెలిసింది వాళ్ళ హస్బెండ్ ఈ డివర్స్కి అప్లై చేసుకున్నాడు, ఇప్పుడు వేరే ఆమెతో అఫేర్లో ఉన్నాడు అంటే హీజ్ ఇన్ అ హరీ. అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడని తెలిసింది అనుకోండి, షీ విల్ ఆస్క్ ఫర్ మోర్ అమౌంట్ ఫర్ సెటిల్మెంట్ కదా. ఐ థింక్ ప్రాక్టికల్ అప్రోచ్ కోర్టులో కూడా చెప్తుంది. లైక్ ఈ అమ్మాయి డివర్స్కి అప్లై చేసింది అతను ఏదో క్రూయల్టీ గ్రౌండ్స్ మీద, అతను ఇంకా ఎఫైర్స్ అయి పెట్టుకుంటున్నాడండి. నేను ఇంకా కోర్టులో డివర్స్ గురించి ఇది చేయడం ఏంటి, స్పీడ్ ఇట్ అప్ అండ్ క్లోజ్ ఇట్ అనడానికి కూడా ప్రూఫ్ ఒక గ్రౌండ్ అవుతుంది. అంటే యాక్చువల్గా చూస్తే కూడా చాలా క్లియర్ కట్ కేసెస్లో కూడా గౌరవ కోర్టు ఎంత ట్రై చేసినా కూడా ఇప్పటికీ కూడా సంవత్సర కాలం పడుతుంది కదా మినిమం డివోర్స్ రావడానికి. అవును, 1 year. అంటే మ్యూచువల్ కన్సెంట్ కాకుండా ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ని స్పీడప్ చేశారు కాబట్టి. మ్యూచువల్ కన్సెంట్ ఎన్ని రోజులు పడుతుంది? మ్యూచువల్ కన్సెంట్ ఇప్పుడు 1-2 monthsలో తీసుకోవచ్చు. అంటే అది కోర్టు పరిధిలోనే. ఇర్రీకన్సిలబుల్ ఇది ఉంది, బ్రేక్ డౌన్ అయింది మ్యారేజ్, ఇంకా ఇట్ కాంట్ గో టు ఇట్స్ నార్మల్సీ అనుకుంటే, అంత ముందర 6 months మ్యాండేటరీ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండేది, ఇప్పుడు అది తీసేశారు. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దెన్ డివర్స్ తొందరగా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా సున్నితమైన ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశం పిల్లల కస్టడీ విషయంలో కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది ఇలాంటి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు? అంటే ఇది బేసిక్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మన మొరల్, ఇలాంటి విషయాలు, ఎథిక్స్, మనకి మ్యారేజ్ మీద ఎంత నమ్మకం ఉంది, వీటి మీద బేస్ అయి ఉంటుంది. చైల్డ్ కస్టడీ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది చూస్తుంది, కానీ ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ మెనీ. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఇలాంటి విషయంలో అనుకోండి ఆల్రెడీ వాళ్ళకి లీగల్ బ్యాటిల్ జరుగుతోంది డివర్స్ గురించి, వేరే వాటి గురించి. ఇప్పుడు అతను ఇంకా హీఈస్ 40 నౌ, 7-8 years నుంచి నడుస్తుంది. ఇప్పుడు హీ సీయింగ్ సంబడి అనుకోండి, ఆన్ దట్ గ్రౌండ్ చైల్డ్ కస్టడీ కాంట్ బి ఎఫెక్టెడ్ కదా. ఇలాంటి గ్రే ఏరియాస్ అన్నీ కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య గారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఒకటి ఎన్ని నెలలు దూరంగా ఉంటే ఈ మ్యారేజ్కి, సెపరేషన్ నుంచి డివోర్స్కి ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది? 1 year. 1 year ఉండాలి. 1 year they should live apart. Living apart means? Live apart means not in the shared household. సేమ్ హౌస్లో కాకుండా వేరే చోటికి ఒకళ్ళు మారిపోవడము, వేరే చోట్లలో ఉండటం. ఈ మధ్యకాలంలో ఇమోషనల్ అఫైర్ అనే ఒక పదం వింటున్నాం, అది కూడా చట్ట పరిధిలో అఫైరేనా? ఎమోషనల్ అఫైర్ అంటే అది ఎలా ప్రూవ్ చేస్తాము? ఫ్రెండ్షిప్లో అంటే చట్ట దృష్టిలో ఎమోషనల్ అఫేర్ అంటే మనము మేబీ ఎవరైతే హూ ఆర్ ఇన్ దట్ దే నో హౌ ఎమోషనల్లీ డిపెండెంట్ దే ఆర్ ఆన్ ద అదర్ పర్సన్. అది నాన్ రొమాంటిక్ ఉంటే కష్టమైపోతుంది. అంటే వాళ్ళు ఓవర్ షేర్ చేస్తున్నారా, తక్కువ షేర్ చేస్తున్నారా మనం చెప్పలేకపోతాం కాబట్టి ఇట్ గెట్స్ డిఫికల్ట్. బట్ ఐ అగ్రీ, నాన్ సెక్షువల్ ఎమోషనల్ అఫేర్స్ కూడా
చూస్తూ ఉంటాము. మ్మ్, మ్మ్. అండ్ చాలామంది దాన్ని చీట్ చేసినట్టు కొంతమంది గుర్తించరు కూడా. నేను చీట్ చేయలేదు కదండి, నేను ఆ అమ్మాయిని ముట్టుకోనే లేదు, మా వైఫ్ ఏమో నువ్వు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటావు, లేకపోతే అన్నీ ఫస్ట్ తనకే చెప్తావు, ఇలాంటి చెప్పడం కూడా అవుతుంది. అది ఐ థింక్ ఇట్ ఈస్ And it's a gray area. ఒక పర్సన్ Temperament ని బట్టి కూడా ఉంటుంది. టెంపర్మెంట్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఆ హస్బెండ్ వైఫ్ది ఎలా ఉంది. కావ్య గారు, ఐ మీన్ చట్టం ఓకే, మీరు చట్ట పరిధిలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దట్ చట్టం ఎలా వీటిని డీల్ చేస్తుందని చెప్పి. హౌ డూ యూ నో మ్యాన్ ఈస్ హ్యావింగ్ అన్ అఫేర్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఒక లాయర్గా మీ ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే ఇప్పుడు బిహేవియర్ బట్టి తెలిసిపోతుందండి. ఐ థింక్ టు బోత్ ద పార్టీస్, అది అమ్మాయి అయినా ఉండనివ్వండి, అబ్బాయి అయినా, హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళు ఇండిఫరెంట్గా బిహేవ్ చేయడము. ఎండ్ ఆఫ్ ద డే మనం రోబోస్ అయితే కాదు కదా. అవును. దో కొంతమంది అఫేర్ నుంచి చెప్పకూడదు, వైఫ్తో కూడా దే వాంట్ టు కంటిన్యూ దేర్ రిలేషన్ అని ఒక అతను అనుకున్నాడు అనుకోండి. దో హీ వాంట్స్ టు హైడ్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వచ్చే టైం మారిపోవడము, లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ మారిపోవడము, ఇవన్నీ తెలియకుండా జరుగుతూ ఉంటాయి. బట్ ఓవర్ ఎ టైం అంతగా మనం గమనిస్తే ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ నో. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. మానవ సంబంధాలు బాగా నమ్మకం పెట్టుకునేది భార్యాభర్తల బంధాల మీదే. అంటే భార్యాభర్తల బంధం చాలా దృఢమైనది, 10 కాలాల పాటు ఉండాలని నమ్మే వ్యవస్థ దేశం మంది. మరి ఈ రోజుల్లో ఇది పెరిగిపోవడానికి చాలా కారణాలు చూశారు. సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ పీపుల్ బిఫోర్ దే గెట్ మ్యారీడ్, ఒక ఫ్యామిలీ లాయర్గా? అంటే ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా ఇంకా అరేంజ్డ్ మ్యారేజెస్ అనే వాటివి జరుగుతున్నాయండి. ఇంకా మనం ఇంత ఎడ్యుకేటెడ్, ప్రోగ్రెసివ్ అని చెప్పుకుంటున్నా, అండ్ ఆ దశగా ముందడుగు వేస్తున్నా కూడా చాలా ఫ్యామిలీస్లో, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లోనే మన క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలి, మన రిలీజియన్ వాళ్ళనే చేసుకోవాలి అనే ఇతను మనకి తమ ఉజ్జి అంటారు కదా. ఏ రకంగా వాళ్ళ ఎమోషనల్ కంపాటబిలిటీ తెలీదు, వాళ్ళు ఎలా ఈచ్ అతన్ని సపోర్ట్ చేస్తారో తెలీదు. కానీ ఏంటంటే మిగతావి చూసుకుని, అంటే ఆస్తిపాస్తులు, క్యాస్ట్, ఇవన్నీ చూసుకుని ఇంకా అరేంజ్డ్ మ్యారేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అది తప్పు అని నేను అనను, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏమవుతుందంటే అలా కంపెల్ అయి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ స్పౌజ్. అవును. అప్పుడు ఏంటంటే దే స్లిప్ ఇన్ టు దీస్ అఫేర్స్. జరిగిపోతుంది అది. సో వాళ్ళకు కూడా ఇప్పుడు మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మనం సంబడి వాంట్స్ టు గెట్ మ్యారీడ్, ఐ థింక్ ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ థింగ్. ఓకే, మా పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు చేసేసుకుంటాము, అలాంటిది కాదు కదా. అవును. సో అలాంటప్పుడు వాళ్ళు అది గుర్తుంచుకుని ఐ థింక్ దే షుడ్ టాక్ టు దేర్ పేరెంట్స్, ఇట్లా నాకు వద్దు, నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాను, లేకపోతే మాకు మైండ్ సెట్ అవ్వడం లేదు, సీ అన్ అదర్ మ్యాచ్ అని చెప్పగలగాలి. సీ అన్ అదర్ మ్యాచ్, వద్దు ఈ అబ్బాయికి నాకు ఎందుకో మేము మాట్లాడుకుంటున్నప్పుడు అనిపించడం లేదు, మేము సేమ్ పేజ్ మీద ఉన్నాము, నేను కెరియర్ గురించి మాట్లాడుతుంటే అతను మేబీ చెప్పొచ్చు, కెరియర్ ఎందుకు, నువ్వు ఎందుకు అంత కష్టపడ్డావు, నేను నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పినా కూడా షీ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ వర్క్. అలా చిన్న డిఫరెన్సెసే, బట్ ఇన్ ఆర్ డైలీ లైఫ్ దే ప్లే అ రోల్. దానివల్ల ఏంటంటే దే విల్ సీ ఫర్ ఎమోషనల్ కంపానియన్. నేను వర్క్లో నన్ను పొగిడే వాళ్ళు నాకు కావాలి, నాకు కుషనింగ్ ఇచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. సో అలాంటిది కోరుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనం చూస్తుంటాము.